షీ ఏం పిల్లవో ఏమో పో, ఇటున్న పుల్ల అటు పెట్టవు, ఏం పని చేయవు. కాలేజీకి పోయేస్తే అయిపోతుందా? ఇంట్లో జలంతనన్న పని చేయవా? నీకు బడిలా కాలేజీలా ఇదే నేర్పిస్తున్నారా? ఇంటికాడ ఏం పని ముట్టుకోవద్దన్నరా అని అప్పుడప్పుడు మా అమ్మ మస్తు కోపం చేస్తుంది. ఈ ముచ్చట వీళ్ళకు కూడా తెలిసినట్టున్నది, అందుకే ఏం చేస్తున్నారో చూడుండ్రి. చదువు అంటే పుస్తకాలున్నది నేర్చుకున్నాడే కాదు, ఇంట్లో పని శెల్క పని కూడా నేర్చుకోవాలంటారు పెద్దోళ్ళు. ఇగో బడిలున్న టీచర్లకు ఆ ముచ్చట ఎవరో చెప్పినట్టున్నారు. మళ్ళా పని నేర్పలేదని మాకు ఏడుకెళ్ళి చెడ్డ పేరు వస్తుందోనని ఏం చేస్తున్నారో చూడుండ్రి. నల్గొండ జిల్లా త్రిపురాపురంలో ఉన్న మోడల్ స్కూల్ ఇది. ఈడ పని చేసేటోళ్ళు కూలోళ్ళు కాదు, ఈ బడిలో చదివే పిల్లలు. కానీ పంతులమ్మలు వాళ్ళతోనే ఉష్కమోయిస్తున్నారు, గుంజిపిస్తున్నారు, దగ్గరుండి పని చేస్తున్నారు పిల్లలతోని. మరి కూలోళ్లను పెట్టడానికి సర్కారోళ్ళు పైసలు ఇస్తలేరో, లేకపోతే కూలోళ్ళకి ఇవ్వాల్సిన పైసలు వాళ్ళే జేబులేసుకొని పొలగాళ్లతోని పని చేయిస్తున్నారో తెలుస్తలేదు. పిల్లగాళ్లకు అన్ని పనులు రావాలనే ఇట్లా చేయిస్తున్నారని కొందరు అంటున్నారు. పిల్లగాళ్ళు పని చేస్తున్న టైంలోనే మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ సారు బడి దిక్కు పోయిండు. చదువుకోవాల్సిన వాళ్ళతోని ఈ పనులు చేయించడేంది అని పంతులమ్మల మీద కోపం చేసిండు. వాళ్ళకు మంచి చదువు చెప్పాలి గాని గిట్లా తట్ట పని పాన పని చేస్తారా అని గరమైండు. అయినా పని నేర్చుకున్నాడు కూడా ఒక అందుకు మంచిదే తీయండి సార్లు. రేపు కొలువులు రాకపోతే ఏదో పని చేసుకొని బతకాలి కదా.